హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇప్పుడే టీనాట్ మూవీ అయితే చూసాను అనమాట. ఈ టీనాట్ మూవీతో ఒక దండం పెట్టాలి, ఎందుకంటే రోడ్డు కంకర్ రోడ్ నోట్లో కుక్కినట్టు అయ్యింది అనమాట. సినిమా చూస్తే ఈ సినిమా అయితే 2024లో రిలీజ్ అయ్యింది అనమాట. కొద్ది రోజులకే ఓటీటీలకి వచ్చిందనమాట. ఈ మూవీ అయితే మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామాతో అయితే రావడం జరిగింది. ఇవి ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది, లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో వెళ్ళి చూడండి అనమాట. అయితే ఒకడు గంజాయి బ్యాచ్ ఉంటాడు, ఇంకొకడు ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళిద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట. అయితే ఇంకొకడు ఏమో హీరో, సెకండ్ హీరో అనమాట. వాడు హీరోయిన్ లేచిపోయి వస్తుంది వీడి దగ్గరికి. వీడియో చేస్తా అంటే ఫ్లాట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, అయినా సరే ఈ లోపల తీసుకెళ్తాడు. దాని తర్వాత వాడు గంజాయి కూడా రేప్ చేసేస్తాడు. దాని తర్వాత హీరో లేచి వాళ్ళ ముగ్గురిని మర్డర్ చేసి పాడేస్తాడు అనమాట. అంత పాపం అనిపిస్తుంది అని వాడు చంపేస్తాడు. బిల్డింగ్ మీదకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటుంది సెకండ్ హీరో. అయితే హీరో కూడా ఆత్మహత్య చేసుకుని కింద పడిపోతాడు, కానీ ప్రాణాలతో బ్రతికి బయటపడతాడు. కానీ లాస్ట్కి మళ్ళీ చచ్చిపోతాడు. ఇంతే అనమాట సినిమా. దీనిలో ఏం లేదు, స్టోరీ లేదు, అసలు ఏం పెట్టి తీయాలనుకున్నారో వాళ్ళకైనా తెలియాలి. నాకు మాత్రం అసలు సినిమా చూసినట్టయితే ఏమాత్రం నీకు బతుకు మీద ఆశ ఉంటుందో ఈ సినిమా చూడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇది ఒక సినిమా అనుకో, దండం అయ్యా. ఇంత గలీజ్ సినిమా ఎప్పుడు కూడా చూడలేను. సత్యం రాజేష్ గారు అయితే మరి ఇంత అద్మానమైన సినిమా సెలెక్ట్ చేసుకుంటారని ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. సత్యం రాజేష్ గారి అయితే యాక్టింగ్ అయితే మొత్తం దిగిపోయింది, ఏమంతగా నచ్చలేదు. క్లైమాక్స్ ఏదో అలా అలా అంతే బాగుందని చెప్పుకోవచ్చు, అంతే ఏమంతగా నచ్చలేదు నాకైతే. ఒకవేళ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డు షేర్. మనకు కల్కి మూవీ ట్రైలర్ ఈరోజు వస్తుంది. జల్దీ రెడీగా ఉండండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలా? సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ట్రైలర్ రివ్యూ చెప్తా కల్కి.